మ్యాచ్ ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరుగుతుంది. కప్ కోసం గిల్స్ అయిన దూకుడుగా దిగింది. బట్ అంతే ధీటుగా ఆర్సీబీ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. ఇటు గిల్ సేనను అడ్డుకుంటోంది ఆర్సీబీ. ఓపెనర్స్గా బరిలోకి దిగారు గిల్ అండ్ సుదర్శన్. 22 పరుగుల దగ్గర ఫస్ట్ వికెట్ను కోల్పోయింది గుజరాత్ టైటన్స్. భూవి బౌలింగ్లో సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. ఓపెనింగ్ బ్యాటింగ్ ఆర్డర్ దట్టు ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయిపోవడం, ఆ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోవడంతో ఇప్పుడు కష్టాలు ఉంది జీటీ. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది జీటీ. ఫస్ట్ ఓవర్ నుంచే వికెట్ల వేట మొదలుపెట్టింది ఆర్సీబీ. మీరు చూడొచ్చు ఫస్ట్ ఓవర్ దట్టు ఫస్ట్ ఓవర్ అండ్ సెకండ్ ఓవర్, ఆ రెండో ఓవర్లు కూడా చాలా ఎలా అనిపించిందంటే ఫస్ట్ ఓవర్ 13 అఫ్కోర్స్ 3 వైడ్లు పడ్డాయి, 2 4లు. సాయి సుదర్శన్ ఒక కిక్ స్టార్ట్ ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్లోనే 13 వెళ్ళిపోయింది. ఇంక తిరగలేదు అనుకున్న సందర్భంలో. అండ్ నెక్స్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ వచ్చినప్పుడు సెకండ్ ఓవర్ థర్డ్ బాల్ శుభ్మన్ గిల్ కూడా 4 కొట్టిన తప్ప ఇద్దరు ఇంకా ఫామ్లోకి వచ్చేస్తారు అనుకున్నారు. బట్ థర్డ్ ఓవర్ అప్పుడు హేజిల్వుడ్ రంగంలోకి దిగాడు. హేజిల్వుడ్ వేసిన ఆ బాల్కి దొరికిపోయాడు శుభ్మన్ గిల్. ఫస్ట్ వికెట్ శుభ్మన్ గిల్ వికెట్ పడిపోయింది. రజిత్ పతిదార్ మీరు చూస్తే కనుక అంతకు ముందు బాల్ని కాస్త అంచనా వేశాడు కాబట్టి ఈ బాల్ కూడా అలాగే వస్తుందని చెప్పి కాస్త వెనక్కి ఒక అడుగు వేసి కాస్త లాంగ్లో కొట్టే ప్రయత్నం చేశాడు. బట్ స్ట్రాటజీ దెబ్బతింది. టచ్ చేస్తే బాల్ వెళ్ళి పటిదార్ చేతిలో పడింది. పోనీ ఇన్ఫ్యాక్ట్ ఆ ఓవర్ అయిపోయిన తర్వాత సెటిల్గా ఆడుతున్నాడు అనుకున్న సాయి సుదర్శన్, ఎందుకంటే ఫస్ట్ ఓవర్లోనే 2 4లు కొట్టాడు. అండ్ ఫోర్త్ ఓవర్కి వచ్చినప్పుడు కూడా 2 పరుగులు తీశాడు. ఆ తర్వాత ఒక బాల్ కాస్త డిఫెన్స్ స్ట్రైక్ ఇచ్చాడు, బట్ స్కోర్ రాలేదు. అండ్ ఆ తర్వాత పాపం ఒక లాంగ్ షాట్ కొట్టడం ట్రై చేశాడు. 6 కొట్టే ప్రయత్నంలో భాగంగా కట్ చేస్తే అది వెళ్ళి కీపర్ చేతిలో పడింది. సో భువనేశ్వర్ కుమార్ వేసిన బంతికి దొరికిపోయాడు. అండ్ ఫోర్త్ బాల్కి సాయి సుదర్శన్ దొరికిపోయాడు జితేష్ శర్మకి. అండ్ ఒక విధంగా చెప్పాలంటే దాట్స్ హై అంటూ ఉంటారు. సో అర్థం చేసుకోవచ్చు, 2 4లు కొట్టిన వ్యక్తి ఒక మ్యాచ్ని ఊపులోకి తీసుకొచ్చారు ఇద్దరు ఓపెనర్లు కూడా. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతం ఆ మ్యాచ్ని నిశాంత్ సింధు అండ్ జాస్ బట్లర్. ఇంట్రెస్టింగ్ ఇక్కడ 5th ఓవర్ ఆ తర్వాత వచ్చిన జాస్ బట్లర్ మ్యాచ్ని పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. ఐ థింక్ 6th ఓవర్ గురించి మాట్లాడుకుంటే 6th ఓవర్లో ఎంత కీలకంగా మారిపోయిందంటే అంటే ఈ వికెట్ 2 పడిపోయిన తర్వాత ఐ థింక్ 5th ఓవర్లో 2 4లు బ్యాక్ టు బ్యాక్. నిశాంత్ సింధు వచ్చిన తర్వాత మ్యాచ్ మళ్ళీ మారింది. కొంచెం ఇప్పుడు ఈక్వేషన్స్ మారుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ 2 4లు ఇచ్చిన తర్వాత 2 4లు కొట్టిన తర్వాత మ్యాచ్ కొంచెం స్వింగ్లోకి వచ్చింది. ఆ తర్వాత 6th ఓవర్కి వచ్చినప్పుడు ఒక 4 పడింది. 6th ఓవర్లోని 5th బాల్ నిశాంత్ సింధు మళ్ళీ 6th ఓవర్లోని ఆ 5th బాల్కి 4 కొట్టిన తర్వాత ఇంకాస్త ఊపులోకి వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు ఎక్స్పెరిమెంట్గా కృణాల్ పాండ్యాని తీసుకొచ్చారు. అంటే ఫస్ట్ స్పెల్ అయిపోయింది ఆ 5th ఓవర్ వరకు కూడా. ఎందుకంటే ఫస్ట్ జాకోబ్ డఫీ ఎప్పుడైతే ఈ బ్యాక్ టు బ్యాక్ 4s ఇచ్చాడో సో ఆ తర్వాత భూవిని రంగంలోకి దించారు. భూవి హేజిల్వుడ్ వీళ్ళ స్పెల్ కంటిన్యూ చేశారు. వీళ్ళ స్పెల్ బాగా కలిసి వచ్చింది. అండ్ భూవి 2 ఓవర్లు వేశాడు. జోష్ హేజిల్వుడ్ ఒక 2 ఓవర్లు వేశాడు. తర్వాత రాషిక్ సలందార్ని రంగంలోకి దించారు. ఆ తర్వాత కృణాల్ పాండ్యా. ఇప్పుడు వీళ్ళిద్దరూ స్పెల్ కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ చూస్తే కనుక వ్యూహాలు ఇక్కడ దెబ్బతింది జీటీ. ఒకవేళ వాళ్ళిద్దరూ ఉంటే కనుక ఈక్వేషన్స్ వేరేలా ఉండేవి, క్యాలిక్యులేషన్స్ మారిపోయి ఉండేవి ఈ పార్టీకి. అండ్ వాళ్ళిద్దరూ అవుట్ అయిపోవడం సాయి సుదర్శన్ అట్ ద సేమ్ టైం శుభ్మన్ గిల్. ఒకసారి వెళ్దాం ఎటువంటి మూడ్ ఉంది ఇదే అంశానికి సంబంధించి మనకి సమాచారం అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇటు జీటీ ఇప్పటివరకు చూసుకున్న సందర్భంలో ఇక జీటీ సంగతి అంతే అనుకోవాలా, లేకపోతే అక్కడున్న క్రౌడ్ ఏమంటోంది? ఎస్ సచిన్, ఏదైతే ఐపీఎల్ సీజన్ ఇప్పుడు చివరి దశకు చేరుకోంది. ఆర్సీబీ వర్సెస్ జీటీ ఓరుగా నడుస్తూ ఉంది మ్యాచ్. అయితే ఇప్పుడు గుజరాత్ స్టేడియంలో ఏదైతే గుజరాత్లో నరేంద్ర మోడీ స్టేడియంలో నడుస్తున్న ఈ మ్యాచ్ అక్కడి వరకు వెళ్ళిన హైదరాబాద్ వాసులందరూ కూడా ఇక్కడే కొన్ని హైదరాబాద్ ప్లేసెస్లో కొన్ని స్క్రీనింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో అందరూ కూడా వీక్షిస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్న క్రౌడ్స్ అంతా కూడా అదే మ్యాచ్ని ఏదైతే గుజరాత్ వరకు వెళ్ళి వీక్షించలేని వారందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడొచ్చు. ఒక్కసారిగా చీరింగ్ జరుగుతూ ఉంది. ఒక్కసారి ఒక 4 ఒక 6 పడినప్పుడు ఆ సందర్భాలను చూస్తూ ఉన్నాం. హోర్ ఇదంతా కనిపిస్తూ ఉంది. ఒక 4 కానీ 6 పడ్డప్పుడు ఏ విధంగా చిల్లరు. ఏంటి బ్రదర్, ఏం జరుగుతూ ఉంది అసలు? ఇంత సెలబ్రేషన్ ఏం గెలుస్తుంది అనుకుంటే ఈరోజు? ఆర్సీబీ బ్రో. ఆల్వేస్ ఆబ్వియస్లీ మీ సెలబ్రేషన్ బట్టి చెప్పొచ్చు ఆర్సీబీ గెలుస్తుంది ఈరోజు. ఆల్మోస్ట్ 3 వికెట్స్ ఫాల్ అయిపోయినాయి.
మెయిన్ వికెట్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఆల్మోస్ట్ బట్టర్ ఒకటి వికెట్ ఏంటంటే ఆల్మోస్ట్ జీటీ పరిస్థితి చాలా ఘోరం. 150 కూడా రీచ్ అవ్వడం చాలా కష్టం అవ్వచ్చు. అండ్ 150 ఆల్అౌట్ అయిపోయింటే ఆర్సీబీకి ఈజీ చేజ్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఆబ్వియస్లీ ఆర్సీబీ విన్ అనమాట. సో మీరేం చెప్తారు బ్రో? ఒక వరుసగా దూకుతా ఉన్నారు, ఒక కేరింతలు ఉరికిపోతా ఉన్నారు, ఏం చెప్తారు? బ్రో మ్యాచ్ 100% ఆర్సీబీదే బ్రో, ఇంకా మాట్లాడేది ఏం లేదు. ఏదో ఆడాలంటే ఆడుతుంది జీటీ, ఏం లేదు ఆడ. మా కాంపిటీషనే కాదు అసలు జీటీ, కాదు అసలు. వన్ సైడ్ మొత్తం మ్యాచ్ మాదే, ఫైనల్ కప్ తీసుకుంటాం సెకండ్ టైం కంటిన్యూగా, అంతే. ఇంకా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది బ్రో. ఇంకా ఓవర్ చేయాలి ఉండరు, డాన్స్ అంతే అంతే అంతే, మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్. ఇంకా కొంతమందితో మాట్లాడుతాం. బ్రదర్ ఏం చెప్తారు ఈరోజు మ్యాచ్ గురించి? ఏం చెప్తా విషయాలు మాట్లాడతారు, ఏం చెప్తారు బ్రో? అసలు తెలుగునే జానతా, హిందీ తెలుగునే జానతా. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఒక ఆర్సీబీ ఒక క్యాచ్ పట్టినప్పుడు, ఒక 4 కొట్టినప్పుడు ఎంతో కీరింతలతో మోగిపోతుంది అంత స్క్రీనింగ్ తోటి. సో ప్రతి ఒక్కరు కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చెప్తారు. ఏం చెప్తారు బ్రో ఈరోజు ఎలా ఉండబోతుంది మ్యాచ్? జీటీ విన్ అవుతుంది. జీటీ విన్ అవుతుంది, జరుగుతుంది జీటీ విన్. రైట్, మరికొంతమంది జీటీ ఫ్యాన్స్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వీళ్ళంతా జీటీ ఫ్యాన్స్ కాదు, ఏదేదో వాళ్ళకి చేత కాక ఆర్సీబీకి అగేన్స్ట్ అంతే. రైట్, మొత్తం కేరింతలు. ఒక పక్క ఆర్సీబీ వర్సెస్ జీటీ మామూలుగా లేదు, అందరు ఫ్యాన్స్ కూడా. సో జీటీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక్కరు. సో సో కనిపిస్తా ఉంది కేరింతలు అవన్నీ కూడా. అందరూ కూడా ఏం చెప్తారు బ్రో ఈరోజు మ్యాచ్ గురించి? రాయల్స్ రాయల్స్ ఆర్సీబీ గెలుస్తుంది. జీటీ గెలవదు. 3 వికెట్స్ పడ్డాయి బ్రో, జీటీ గెలవదు. అక్కడ వికెట్స్ 3 వికెట్స్, ఆర్సీబీ విన్నింగ్. రైట్, మీరు మీ ఫేవరెట్ ప్లేయర్ అంటే ఆర్బిఎస్ గారు ఏమని చెప్తావు? విరాట్ కోహ్లీ. మీరేం చెప్తారు అసలు మీ ఫేవరెట్ క్రికెట్? నా టీం ఎస్ఆర్హెచ్. ఇప్పుడైతే ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నా. ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. సో ఆ రోజు నీ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది అన్నప్పుడు నీకు ఏమనిపించింది? ఎస్ఆర్హెచ్ ఆ రోజు ఏదో మిస్టేక్స్ చేసినారు, కానీ నెక్స్ట్ టైం అయితే కాదు ఆ మిస్టేక్స్. ఇప్పుడు మళ్ళీ అవ్వదు. ఈసారి వచ్చి ఉంటే ఈరోజు టఫ్గా ఉండేది మ్యాచ్. ఇట్లా జీటీ లాగా మరి ఇంత డీలా మ్యాచ్ ఉండకపోయేది. ఊపు ఉండేదంటారా? ఉండేది, ఎట్లా డెఫినెట్లీ. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు మ్యాచ్లో? ఆర్సీబీకి జీటీకి పోర్ నడుస్తూ ఉంది, మీ ఎక్స్పెక్టేషన్? వన్ సైడ్ మ్యాచ్ లాగా అయిపోయేలా ఉంది. ఓకే. సో మరికొంతమంది ఇటు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరు కూడా ఉన్నారు, ఆర్సీబీ ఫ్యాన్స్తో పాటు మరికొంతమందితో మాట్లాడిద్దాం. సో కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్తో మాట్లాడిద్దాం, చూద్దాం. సో లైవ్ మళ్ళొకసారి మీ దగ్గర రావాల్సి వచ్చింది. సో ఎస్ఆర్హెచ్ గల్ ఉంది మనతో పాటు మరొకసారిగా. జీటీ గెలుస్తాం, ఐ సపోర్ట్ జీటీ. అదంతా గెలుస్తాం. ఏం చెప్తాం బ్రో, అయితే ఉంటాయి నెక్స్ట్ సీజన్ పక్క. అంటే దే ట్రై దేర్ బెస్ట్. మరికొంతమందితో మాట్లాడిద్దాం. అందరూ కూడా ఆర్సీబీ విరాట్ కోహ్లీని చాలా అభిమానంగా చూసుకున్న వారందరూ కూడా ఈరోజు చేస్తున్నారు. అడగొచ్చు కదా బ్రో ఒక క్వశ్చన్ అన్న అప్పటి నుంచి. అందరూ కూడా కొంతమంది దగ్గరికి మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. బ్రో ఇందాంచలి మీ చీజింగే ఎక్కువగా ఉంది, ఏం చెప్తారు ఈరోజు మ్యాచ్ గురించి? యా, కోహ్లీ ఫ్యాన్స్ ఆల్వేస్ 18 ఫర్ ఎవర్. ఆర్సీబీ విన్ ఆర్ లూజ్, ఆల్వేస్ ఆర్సీబీ. ఆర్సీబీ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ సపోర్టింగ్ ఫ్రమ్ 18 years యూఆర్ సపోర్టింగ్. ఓడిపోయినా గెలిచినా మాకు ట్రోల్స్ అలవాటే. 9 teams ఆపోజిట్ ఉన్నా పర్లేదు. ఆర్సీబీ టీ షర్ట్స్తో మొత్తం హంగా కనిపిస్తుంది. జీటీ, సో ఏ నమ్మకంతో ఆర్సీబీ ఇంతమంది మాత్రం జీటీతో కూర్చున్నారు? వాట్ ఎవర్ హ్యాపెన్స్, స్ప్రింట్ హౌస్ తర్వాత బట్లర్ 50 కొట్టాడు అనుకో, కోహ్లీ తొందరగా కొట్టాడు అనుకో, 4-5 వికెట్స్ పడ్డాయి అనుకో, జీటీ. ఇంకేం అవకాశం లేదు జీటీ గెలవడానికి? క్రికెట్ ఇస్ నథింగ్ బట్ అది లాస్ట్ మూమెంట్ వరకు మనం జడ్జ్ చేయలేం కదా. బట్ జీటీ గెలిచే ఛాన్సెస్, యా, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నమ్మకం ఉండడంలో తప్పేం లేదు కదా. బ్రదర్, ఆర్సీబీ ఈరోజు ఏం చెప్తారు? మరి అక్కడ జీటీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు, ఏం చెప్తారు ఈరోజు ఆర్సీబీ గురించి? ఈ సలాను కప్ నమ్మదే, ఫైనల్. ఇంకా ఏం చెప్తారు మ్యాచ్లో మీ ఫేవరెట్ ప్లేయర్ గురించి? మై ఫేవరెట్ ఈజ్ రాహుల్ ద్రవిడ్.
And then once this franchise came, only Virat Kohli. Now Rajat Patidar will take care of the team. మీ ఫేవరెట్ పిల్లడు ఒకసారి మీ ఫేవరెట్ ప్లేయర్ ఉన్నారు యాక్చువల్లీ తెలుగు రాదు ఇంగ్లీష్లో ఎందుకు చెప్పేసి ఆర్సీబీ విరాట్ కోహ్లీ.